తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రభుత్వానికి వచ్చిన నోట్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని అందులో ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఇతర వైఫల్యాలున్నాయనే విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ప్రకటించింది. ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు. ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా అండి, ఘీలో చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపిల్స్? ఏనాడు కూడా పంపించలేదు. ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూ అన్న విషయం తెలుసు. ఈ బోలేబాబా అని తెచ్చిన ఆలీబాబా తెలియాలా? దీని కారణంగా ఆలీబాబాలో ఉంటున్న 40 దొంగలు ఎవరో తెలియాలా? నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద 2 సభ్యులు మాత్రమే పిలుచుకొని ఆ రోజు దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా